టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మూసి ప్రక్షాళన జరిగి చక్కగా కనబడితే విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇటీవల ప్యారిస్కి ఒలింపిక్స్కి పోయినప్పుడు యాన్సీ పట్టణానికి పోయాను. జెనీవా, యాన్సీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెరువుల పక్కన ఉండేటువంటి పట్టణాలు. జెనీవా చెరువు 100 కిలోమీటర్ల దూరం దాకా ప్రవహిస్తుంది. ఒకే చెరువు 100 కిలోమీటర్లు ఉంటుంది. పాలు నీళ్ళలాగా ఉంటాయి. వాళ్ళు కాపాడుకునే ఎన్విరాన్మెంట్ ఆ రకంగా ఉంది. సో నేను మళ్ళీ మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసేది, ఆరోగ్యరీత్యా కానీ హైదరాబాద్ భవిష్యత్తులో అన్ని హంగులతో ఎదగాలన్నా మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల ఆరోగ్యము, మన ఆరోగ్యం, రేపు హైదరాబాద్ సందర్శించినటువంటి టూరిస్టుల ఆరోగ్యం ఇవన్నీ బాగుండాలంటే హైదరాబాద్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మూసీలాగా చాలా చెరువులు కూడా మురికిమై ఉన్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి బృహత్తరమైనటువంటి ఒక ఐడియా, దీని అబద్ధ ప్రచారాలు చేసి, అసత్య ప్రచారాలు చేసి, సోషల్ మీడియాని విపరీతంగా వాడుకొని, నాకెవరో చెప్పారు ఇంకా సంఖ్య చెప్పడం తప్పవుద్దేమో కానీ కొన్ని వేల కోట్లు, ఇలా 100 కోట్లు సోషల్ మీడియా పెట్టి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని తిరగరాసి చిమ్మిని బొమ్మి చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా టెంపరీ గెయిన్స్ మీకు రావచ్చు, టెంపరీగా మీకు ఆనందం కలగజేయచ్చు, ప్రజలు టెంపరీగా నమ్మొచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి నిర్ణయం నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 90% ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. హైడ్రా విషయంలో చక్కటి నిర్ణయం, ముందుకు పోండి అనే మాట చెప్తా ఉన్నారు. హైడ్రా విషయంలో తమ భేదం లేకుండా నా చుట్టమున్నా, నీ చుట్టమున్నా, నీ బంధువులున్నా, నా దోస్తులున్నా, స్నేహితులున్నా ఎవరిని కూడా ఉపేక్షించకుండా హైదరాబాద్ పూర్వవైభవం తీసుకురావాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం. రెండో అంశానికి వచ్చి నేను ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రజలు ఒకవైపు హర్షిస్తూ ఉంటే, కేసీఆర్ వారి పార్టీ, బీజేపీ వారి పార్టీ అబద్ధ ప్రచారాలు చేస్తున్న ఈ తరుణంలో నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ అభివృద్ధి అంటే జనవాడ ఫామ్ చుట్టూ ఉన్న అభివృద్ధేనా? మీకు ఓల్డ్ సిటీ పట్టలేదా? మీరు 10 ఏళ్లుగా హైదరాబాద్ ఓల్డ్ సిటీని సౌతి తల్లి ప్రేమ కనబరుస్తారు కాబట్టే ఓల్డ్ సిటీ లాగే ఉండిపోయింది. కేసీఆర్ గారు హైదరాబాద్ ఓల్డ్ సిటీ, ఒరిజినల్ హైదరాబాద్ మీద పెట్టిన పెట్టుబడి ఎంత అభివృద్ధికి? ఒక్కసారి నేను సవాల్ విసురుతా ఉన్నాను, మీరు ఎంత హెచ్చించినారు ఈ 10 ఏళ్లలో? హైదరాబాద్ అభివృద్ధి అంటే మూసి కనబడలేదా మీకు? హైదరాబాద్ అభివృద్ధి అంటే చార్మినార్ చుట్టూ ప్రదేశాలు కనబడలేదా? హైదరాబాద్ అభివృద్ధి అంటే ప్రగతి భవన్ లేదంటే జనవాడ ఫామ్ హౌస్లు, కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, హరీష్ రావు ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, కవిత గారి ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, అంతేనా మీకు కనబడింది? అదేనా అభివృద్ధి అంటే? హైదరాబాద్ అభివృద్ధి అంటే మీ ఫామ్ హౌస్ చుట్టూ జరిగే అభివృద్ధేనా? ఎందుకు మీరు ఓల్డ్ సిటీ ఈ భాగ్యనగరం మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు? దృష్టి పెట్టపోగా ఇవాళ మేము సమూలంగా, అది చార్మినార్ ప్రాంతం కావచ్చు, అది అప్సుగూడ ప్రాంతం కావచ్చు, అది మల్కాజ్గిరి ప్రాంతం కావచ్చు, అది గచ్చిపల్లి కావచ్చు, అది మాదాపూర్ కావచ్చు, సమూలంగా అభివృద్ధి జరగాలి హైదరాబాద్ పట్టణం. అది బీదవాడి ప్రాంతం కావచ్చు, ధనవంతుడు నివసించే ప్రాంతం కావచ్చు, సమూలంగా హైదరాబాద్ అభివృద్ధి జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆకాంక్ష, రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి యొక్క ఆలోచన. ఆ దశగా పోతా ఉంటే ఇవాళ మీరు దీన్ని అడ్డంకులు సృష్టిస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో ఏదో జరిపినట్టుగా సృష్టిస్తూ ఉన్నారు.
దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే మంచిది కాబట్టి నేను మల్లన్న సాగర్ విషయం దృష్టికి తెస్తా ఉన్నాను. 2015-16లో మల్లన్న సాగర్ కింద ఏటిగడ్డ, ఇష్టాపూర్ కానీ, ఎర్రవెల్లి కానీ, లక్ష్మాపూర్ కానీ 12 గ్రామాల ప్రజల్ని సిఆర్పిఎఫ్ జవాన్లతో తొక్కించి కొట్టించి అర్ధరాత్రులు, రేపు కోతకొచ్చిన పంట కోసుకోవాల్సిన పరిస్థితులు అర్ధరాత్రులు అరెస్టులు చేసి మూకుమ్మడిగా వందలాది ట్రక్కులు పెట్టి ప్రజల్ని తరలించినటువంటి విషయాలు ఇంకెవరు ప్రజలు మర్చిపోలేదన్న మాట కూడా సందర్భం మనం చేస్తాను. హరీష్ రావు గారు ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి మల్లన్న సాగర్ విషయంలో మీరు జరిపినటువంటి అరాచకం ఒక్కసారి గుర్తు చేసుకుని బాగుంటుంది. ఇవాళ మీరు మాట్లాడే ముందనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. సిరిసిల్ల వీరుడు కేటీఆర్ ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నీ స్నేహితులు, నీ బంధువులు చేసే ఇసుక దందా, ఇసుక మాఫియా వల్ల ఆనాడు ఎరకల భూమయ్యని లారీతో తొక్కించి చంపితే తెలంగాణ ఇచ్చిన తల్లిగా పేరున్న మీరా కుమార్ గారు అక్కడ పర్యటనంటే అడ్డుకున్నది మీరు గారా అని అడుగుతా ఉన్నాను. 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే హరీష్ అనే యువకుడు ఇప్పటికి కూడా పనికి రాకుండా మా చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భం నేరెళ్లలో. కేటీఆర్ వారంకి 2 సార్లు పర్యటన చేస్తే ప్రతి పర్యటనకు ముందు తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని, సామాజిక కార్యకర్తల్ని జైల్లో పెట్టినట్టు సందర్భం మర్చిపోయినవా కేటీఆర్ అని అడుగుతా ఉన్నాను. మీరు 10 ఏళ్లలో జరిపినటువంటి అరాచకం, హౌస్ అరెస్టులు, అసలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలు తొక్కి మీరు రాజ్యాన్ని ఏలి ఒక నియంతలా ప్రవర్తించి, నియంతలా పాలించి ఈ రాష్ట్ర సంపదని అయ్యొక దిక్కు, కొడుకొక దిక్కు, బిడ్డొక దిక్కు, అల్లుడొక దిక్కు దోచుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలు మర్చిపోలేదు. అందుకే మీకు పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు ఈ ప్రజల ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం. మీ అరాచకాలు, మీ అహంకారపూరితమైనటువంటి చర్యలు, ఆనాడు మీ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా చేసినటువంటి దాడులు, దోపిడీ, భూ కబ్జాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు ఇవేవి కూడా ప్రజలు మర్చిపోలేదు. ఇంకా ప్రజల మధ్యలో మెదులుతా ఉన్నాయి. అవన్నీ దాచుకొని ప్రజల కోసం నడుస్తున్న ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారో ప్రజలు ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు విఘ్నులు. క్షణిక ఆవేశాలకు గురై వీళ్ళు పెట్టే తప్పుడు పోస్టులకి, తప్పుడు వీడియోలకి మీరు చెల్లించవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, మేమందరం కూడా బీద ప్రజల శ్రేయస్సు కోసమే కట్టుబడి ఉన్నాము. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం మాకు ముఖ్యము. ఏ బీదవాడికి అన్యాయం జరగనీయము. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు, రాష్ట్ర ప్రజల ఆస్తులు కాపాడడం కొరకు హైడ్రా విషయంలో కానీ, మూసి విషయంలో కానీ ఎవరికో ఒకరికి ఎంతో అంతో అన్యాయం జరుగుతుంది. దాన్ని ప్రభుత్వం తప్పకుండా పూడుస్తుంది, ఆదుకుంటుంది. ఎక్కడ కూడా మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్ని, బయట రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు జత చేసిన వీడియోల్ని, తప్పుడు దొంగ ప్రచారాన్ని నమ్మవద్దు. అందుకే అధికారం ఎవరి చేతుల్లో ఉన్నా కొంత దొంగలు ఉంటారు, దొంగతనం జరుగుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో మేము కంప్లైంట్ పంపించినాము. మా సోషల్ మీడియా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న సోషల్ మీడియా. మా సోషల్ మీడియా రాజ్యాంగం ప్రకారము, పత్రికా రంగ విలువల ప్రకారం పోయే సోషల్ మీడియా. మేము అబద్ధం ప్రచారం చేయలేము. అంత దిగజారి ప్రచారం చేసుకోలేము. అంత దిగజారుడు తనానికి అడుగట్టలేము.
అందుకే నేను సోషల్ మీడియా అప్పుడైనా ఇప్పుడైనా మా స్థాయి అదే, సోషల్ రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తాము. వీళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా వివరిస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను క్రైమ్ డీసీపీ గారు లెటర్ పంపి ఉన్నాము. తప్పుడు ఆలోచనలు, వ్యక్తిగత దూషణలు, సిగ్గుతో తల వంచుకునే విధంగా సిద్దిపేటలో ఒక మహిళా మంత్రికి చేనేత కార్మికుడి రూపంలో ఉండే ఒక హారం వేస్తే మీరు ఏ రకమైన ప్రచారం చేస్తుండండి? అసలు సమాజంలో మీరు అసలు సమాజంలో మనుషులుగా ఉన్నారా మీరు? ఏం ప్రచారం అది? ఎవరన్నా కనీసం అసలు మనుషులు కాదు జంతువులను హర్షిస్తాయా అవి మీరు చేసే పనిని? ఇంత దిగజాడుతారమ్మా? అధికారం పోతే ఇంక బతకలేరా మీరు? అధికారం పోయిందని అక్కస్తూ ఏ రకంగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు? ఒక మహిళా మంత్రికి సోదరుడు వచ్చి ఒక నూలుపోగు దండేస్తే మీరు పెడుతున్న పోస్టులు తీరేందండి? కనీసం యజ్ఞత జ్ఞానం ఉన్న కేటీఆర్ హరీష్ రావు మందలించిన పాపాన పోయినా? ఏ సమాజంలో ఉన్నాం మనం? ఎటుపోతుంది సమాజం? ఎవరైనా హర్షిస్తారా దీన్ని? ఏ రకంగా పోతా ఉన్నారు మీరు? ఒక మహిళను కూడా గౌరవించుకునే స్థాయిలో మీరు ఉంటే మీ దేవుడు రక్షించాలి మిమ్మల్ని. కంప్లైంట్లు లాడ్జ్ చేయబడ్డాయి. అసెంబ్లీలో జరిగినటువంటి వ్యవహారంలో అది స్పీకర్ పరిధిలో ఉంది. చర్యలు తీసుకోవాలని మా సభ్యులు కోరడం జరిగింది. సరైన సమయంలో చర్యలు ఉంటాయి. ఏదేమని నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ రాజకీయాల్లో ఉన్న సర్వ సమాజంలో మామూలు పౌరుడుగా ఉన్న కొన్ని విలువలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అధికారమే పరమధ్యేయంగా పెట్టుకున్న కొందరు వ్యక్తులు అధికారం పోగానే ఈ రకమైనటువంటి చేష్టలు అయితే చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు సమాజానికి. అది ఎవరు చేసినా హర్షించే విషయం కాదు. మా పార్టీ వాళ్ళు ఎవరైనా చేసుంటే అలాంటి పని డెఫినెట్గా మందలించే వాళ్ళము. మీరు చూస్తూ దాన్ని ఆ వీడియోలు క్లిప్పింగ్లు చూసుకుంటూ ఆనందపడుతున్నారంటే ఇంక మీ అంత దిగజారుడుతనం ఎవరిది లేదు ఈ రాష్ట్రంలో, దేశంలో అనే మాట చెప్తా ఉన్నాను. హిందూ ముస్లిం అనే మాట లేకుండా బీజేపీ వాళ్ళకి ప్రాణం లేదు. ప్రజల్లో వాళ్ళకి ఏ స్థానం ఉంది? ప్రజానాయకుల వాళ్ళు. బీజేపీతో గెలిచినటువంటి మెజారిటీ 80% నాయకులు ఎవడు కూడా నాయకుడు కాదు, కేవలం మతం అడ్డం పెట్టుకుని ఆ సెంటిమెంట్ గెలిచినాడు తప్ప రాజకీయ లక్షణాలు ఉండి రాజకీయంగా ఒక చరిత్ర నాయకులు చూపెట్టండి. అరవింద్ దేంతో గెలిచాడండి? అరవింద్ అంత పెద్ద రైతు మోసగాడు ఎవరున్నారు? భాజపా స్టాంప్ పేపర్ మీద రాసిచ్చి అఫిడవిట్ రూపంలో ఇచ్చాడు పసుపోటు తెస్తాని. 6 ఏళ్ళు అయింది. మా రైతులు పాపం మంచోళ్ళు కాబట్టి రెండోసారి కూడా అవకాశం ఇచ్చింది, ఈసారి తెస్తాడేమో అని. ఏమైంది? పసుపోడు భాజపా రాసిచ్చినావు కదా. అరే రైతులకు మేం చేసిన మేలు ఎవరు చేస్తున్నారండి? నేనే బీఆర్ఎస్ పార్టీకి మీ ద్వారా సవాల్ విసురుతున్నా. రైతు బంధు మేమిచ్చిన తీరు కానీ, రైతు రుణమాఫీ మేమిచ్చిన తీరు కానీ, మీరు 10 ఏళ్లలో ఎంత రైతు రుణమాఫీ చేశారు, ఎన్ని విడతలుగా ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? హరీష్ రావు గారికి మళ్ళొక సవాల్. ఆర్థిక మంత్రిగా చేశారు మీరు, ఇరిగేషన్ మంత్రిగా చేసినారు. 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మీరు ఆర్థిక మంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా రైతు రుణమాఫీ ఎన్ని విడతలుగా ఎన్ని వేల కోట్లు ఇచ్చారు 10 ఏళ్లలో? మేము 9 మాసాల్లో 2 విడతలుగా ఎన్ని వేల కోట్లు ఇచ్చినాం. ఆ వ్యత్యాసం చెప్పు అని అడుగుతా ఉన్నాం 3 రోజుల నుంచి. ఆయనే చెప్పమంటున్నా ఆ వ్యత్యాసం ఎంత ఉందన్నది. 10 ఏళ్ల రేషియో, 9 నెలల రేషియో తీసుకోండి. నిజంగా రైతుల పాలిటీ ప్రేమికులు ఎవరు, రైతు పాలిటీ ద్వేషికులు ఎవరో తెలిసిపోతుంది. రైతుల గురించి బీజేపీ వారు, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. జాబితా హైదరాబాద్ ఉన్నది, డెఫినెట్గా హైదరాబాద్ ఉన్నది. ఇది యజ్ఞం ఇప్పుడే మొదలైంది. చరమాంకంలోకి వచ్చేసరికి దోషులు
ఎంత పెద్దోడైనా కానీ, ఎంత పెద్ద పదవిలో ఉండని, డెఫినెట్గా శిక్ష పడుతుంది. సమయం వచ్చినప్పుడు పేర్లు బయటకు వస్తాయి, వారికి వారెంట్లు బయటకు వస్తాయి. వారు ఏ జైలుకి వెళ్తారో కూడా ఆ జైలు పేరు కూడా చెప్తాం. ఆల్ పార్టీ పిలిచినా పిలవకపోయినా ఈ ఆల్ పార్టీస్ వారి మేనిఫెస్టోలో మూసి ప్రక్షాళన గురించి మెన్షన్ చేసినారా లేదా, మేనిఫెస్టోకి అంశంగా చేర్చినారా లేదా? మీరే మీ మేనిఫెస్టోలో అంశంగా చేరుస్తారు, ఇలా మూసి ప్రక్షాళన మేము చేస్తుంటే అడ్డుపడతారు. అంటే కేవలం ప్రతి విషయంలో ఏదో ఒక అగ్గిరాజేసి దాంతో లబ్ధి పొందాలని ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదు. మూసి విషయంలో మళ్ళీ స్పష్టం చేస్తా ఉన్నా, మీరు చూస్తున్న వీడియోలు, మీరు చేస్తున్న క్లిప్పింగ్లు అన్ని కల్పితాలు. మూసిలో ఇప్పటి వరకు కూడా ఏ బీదవాని గుడిసె తీసేయలేదు. మూసి నదిలో ఉన్నటువంటి చెత్త చెదారం తొలగిస్తున్నారు తప్ప ఎక్కడ బీదవానికి నష్టం జరగలేదు. భవిష్యత్తులో ఏదైనా ఇటువంటి జరిగితే కూడా వారు పరిపూర్ణంగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 1, 2 కాదండి, 18,000 డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే అర్థం చేసుకోండి మీరు. ఈ రైతుల గురించి బీజేపీ మాట్లాడితే ఆ ప్రారంభోపన్యాసము అరవింద్తో చేయించి అరవింద్ పసుపోటు గురించి మాట్లాడిస్తే బాగుంటుంది. ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఎంతమంది చావుకు కారణమైందో బీజేపీ పార్టీ మీకు తెలుసు. ఆఖరికి తల వంచక తోక ముడచక తప్పని పరిస్థితి వచ్చి ఆ చట్టాన్ని వెనక్కి తీసుకున్న వైనం కూడా మనం చూసాం. ఆనాడు రాహుల్ గాంధీ గారిని ఏ రకంగా నిర్బంధించారు, ప్రియాంక గాంధీ గారి రైతులు పలకరించకపోతే ఏ రకంగా నిర్బంధించారో బీజేపీ ప్రభుత్వం చేసినట్టు తీరు చూసాం. ఇవేవి కూడా ఈ దేశ చరిత్ర తీసుకుంటే కిసాన్ కా సర్కార్ కో హై తో కాంగ్రెస్ సర్కార్ హై. రైతులు అనేది గత ప్రభుత్వంలో చూస్తే 10 ఏళ్లుగా ఈ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర తర్వాత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం 2వ స్థానం ఉంది రైతు ఆత్మహత్యల్లో. ఇప్పుడు ఎవరు చనిపోలే నేను చెప్పను, కానీ చనిపోయిన సంఖ్య తగ్గింది, దాంట్లో అనుమానం లేదు. రైతుల విషయంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వివరించిన తీరు, బేడీలు వేసిన తీరు, కాళ్లకు బేడీలేసి తీసుకెళ్లిన తీరు, ఖమ్మంలో కానీ అది నల్గొండలో కానీ, ఇవన్నీ ఇంకా మనం మర్చిపోలేదు. రైతుల విషయంలో మాకున్న చిత్తశుద్ధి దేశంలో ఏ పార్టీకి లేదు, రాదు కూడా, ఇది స్పష్టం. కడుపు ఖాళీ సురేఖ మీద పెట్టిన పోస్టు ఏ రకమైన పోస్ట్ అండి? కడుపు ఖాళీ చేనేత కార్మికులు పోయినారు. ఎందుకంటే కేటీఆర్ జ్ఞానోదయం కావాలి. కనీసం ఎప్పుడన్నా అరే నీకు చెల్లి ఉంది, ఒక చెల్లె మీద ఇలాంటి పోస్టులు పెడితే కనీసం మందలించిన పాపాన పోలే, శాంతియుతంగా నిరసన తెలుపుదామని పోతే చితకబాదినారు మా కార్యకర్తల్ని. కేటీఆర్కి కనువిప్పు కలగాలి. నేను మళ్ళీ మీ ద్వారా అదే చెప్తా ఉన్నాను. 2 రోజులైంది పోస్టులు పెట్టి. కేటీఆర్ స్పందన ఏమిటి దీని మీద? కనీసం ఖండం చేసినాడా? పెట్టిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే కదా పోస్టులు పెట్టిన వాళ్ళు. ఇప్పటివరకు ఖండం చేయాలి, కనీసం సానుభూతి వ్యక్తం చేయాలి తప్పుడు పోస్ట్ అని. మా కార్యకర్తలు నిరసన తెలపడానికి పోయారు. పెట్టిన పోస్టు ఆ టెండెన్సీ రకంగా ఉంది. చాలా తీవ్రంగా ప్రతి కార్యకర్త, అంటే మానవత్వం ప్రతి వ్యక్తి ఖండించాల్సిన పోస్టులు అవి. దానిలో అక్రోష్లే చేనేత కార్మికులు పోయారని నాకున్న సమాచారం. ఆ చేనేత కార్మికులు కూడా చితకబాదినారని ఇప్పుడు వస్తున్న సమాచారం. అసలు ఇప్పటి వరకు డిపిఆర్ఏ తయారు కాలేదు. మూసీ నది మీద ఇంత పెడతాం అంత పెడతామని ఎప్పుడు అనలేదు. కాకపోతే ప్రకృతి అవసరాల దృష్ట్యా మూసి సుందరీకరణ అనేది 2వ అంశం అండి. ఇవాళ మూసి ప్రక్షాళన కావాలన్నా వద్దా? బీఆర్ఎస్ నాయకులు సూటిగా జవాబు చెప్పాలి. మూసి ప్రక్షాళన చేసుకొని మన ఆరోగ్యాలు, మన పిల్లల ఆరోగ్యాలు కాపాడుకుందామా లేదా? మూసి ప్రక్షాళన చేసుకొని
హైదరాబాద్ ఒక మంచి ఎన్విరాన్మెంటల్ సిటీగా తీర్చిదిద్దుకొని పెట్టుబడులు ఆకట్టుకుందామా లేదా? ఈలో రెండింటికి సూటిగా బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మూసి ప్రక్షాళన ద్వారా ఇది ఒక గ్రీన్ సిటీగా అవతారం చెందిన అవకాశం ఉన్నది. చెరువులు యథాస్థితికి చెరువులు మళ్ళీ వస్తే హైదరాబాద్కి పెట్టుబడుల వర్షం వస్తుంది. ఇది నమ్మండి. ఎన్విరాన్మెంటల్ పరంగానే